నీళ్ళ కంచుని సిరిపోయి నీళ్లు వేసి పెద్ద కష్టపడక్కలేదు, పత్తి నిజం పారవేయచ్చు. అంటే నువ్వు మనసు పెట్టు కాకపోయినా అలా వేసిన శివలింగంపై అలా నీళ్లు పోసి అలా బిల్వం వేస్తే వాడింట్లో కామధేనువు వాడింటి పెరట్లో కట్టబడి ఉంటుంది, కల్పవృక్షం వాడి పెరటి మల్లి చెట్లో ఉంటుంది అన్నారు. ఇక్కడ కామధేను కల్పవృక్షాలు ఏమి ఇవ్వాలో అన్నీ లభిస్తాయి వాడికి ఇక్కడ అని అంత అందుబాటులో ఉంటాయని చెప్పారు. అంత చక్కని సులభమైన శివ పూజ. ఇప్పుడు పైన చెప్పిన తత్వం అంతా ఇప్పుడు తెలిసినా తెలియకపోయినా శివుడనే ప్రేమ ఉండాలి. మరి ఇంత తత్వం ఎందుకండి చెప్పడం అంటే ప్రేమ పుట్టడం కోసం, మరొకటి కాదు ఇక్కడ. ఎందుకంటే తెలిస్తే కానీ ప్రేమ పుట్టదు కొందరికి, అందుకు తెలియాలి. ఎందుకంటే మనకు ప్రేమ కలగాలి, లోపల ఉండే కుశంకలు పోవాలి, ఎవడైనా శంకలు వేస్తే సమాధానం చెప్పాలి. తెలుసుకున్నాం అంతే. జ్ఞానం తెలుస్తున్న కొద్దీ ప్రేమ పెరుగుతుంది, ప్రేమ పెరుగుతున్న కొద్దీ భక్తి పెరుగుతుంది, భక్తి పెరిగితే ముక్తి లభిస్తుంది. మొత్తానికి ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడున్నాయి నేను చెప్పానా? ఇక్కడవే చెప్పాను. ఇంకా